హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యాము హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే ఉల్లి గారెలను తయారు చేసుకుందాం. ఇప్పుడు ముందుగా 1/2 కేజీ మినపగుళ్ళని తీసుకొని 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు మినపగుళ్ళు ప్లేస్లో పొట్టు మినపప్పునన్నా వేసి నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా అల్లం తరుగు, 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు పొడి బియ్యం పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి వేయడం వల్ల మనకి ఈ గారెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని చూస్తున్నారుగా, ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఈ విధంగా చేతికి కొంచెం తడి చేసుకొని చేతి మీద కొంచెం చిన్న బాల్ కింద రౌండ్గా చేసుకొని ఈ విధంగా గారెల్లాగా ఒత్తుకొని నూనెలోకి డ్రాప్ చేసుకోవాలి. మీకు చేతి మీద కుదరకపోతే ఏదైనా కవర్ మీదైనా లేదా పాల ప్యాకెట్ కవర్ పైన ఈ విధంగా ఒత్తుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారుగా, ఈ విధంగా అన్నీ ఈవెన్గా వేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ 2 పక్కల కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిలన్నిటినీ ఒక జాలిగరిటలోకి తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, విరిపి చూస్తే పైనుంచి క్రిస్పీగా, లోనేమో సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చినాయి. ఇవి సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ఉంటాయి. ఎందువల్లంటే మనం ఇందులో కొంచెం బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా బాగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.